హాయ్ అండి అందరికీ. ఇక్కడ చూసారా ఒక ఆవిడ పెద్ద మనిషిలాగా వెనక్కి చేతులు పెట్టుకొని ముందు నెక్కి తిరిగేస్తుంది. ఆవిడ ప్రిపేర్ అయ్యేది ఎక్కడికి కాదు, పార్క్కి అయితే మాత్రం వెళ్ళిపోదాం అని గోలెట్టేస్తుంది. కానీ అక్కడ మీరు అది చూస్తే దానికన్నా ఎక్కువ నేనే ఎంజాయ్ చేశాను. అన్నీ ఎక్కి దిగిపోతుంది, ఒక్క క్షణమే ఊగుతుంది అనమాట ఏదైనా కూడా. అందుకే పెద్దగా నాకు తీసుకెళ్ళబుద్ధి లేదు. మీరు ఒకళ్ళు చూసినట్టయితే ఈ పార్క్లో ఏదో ఫంక్షన్ అయినట్టుంది. మొత్తం అంతా ఐస్ క్రీమ్ కప్స్, ఏవో తిన్న కప్స్ అన్నీ కూడా చుట్టుపక్కల అంతా పడిపోయి ఉన్నాయి. చూడండి, ఈ రీల్లో పూర్తయ్యేటప్పుడు చూస్తే ఎవరో ఏవేవో శుభ్రాలు చేసి అక్కర్లేదండి. కనీసం పిల్లలు కూడా మనం శుభ్రంగా ఉంచుకోకపోతే ఎందుకు చెప్పండి. ఏంటో మరి కొంతమంది మారరు. కనీసం డస్ట్బిన్స్ ఉంటాయి కదా, డస్ట్బిన్స్లోనైనా పడేయడానికి ఏంటో మరి ఆ బద్ధకం. ఫంక్షన్ చేసుకోవడం తప్పు కాదు కదా, చేసుకున్నాక అంత చెత్త చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా తప్పే. పిల్లలు ఆడుకునే ప్లేస్ కదా, వాళ్ళే నేర్చుకుంటారు. పొట్టి చూడండి ఎంత బాగా ఆడేసుకుంటుందో. ఇన్ని క్యాలరీస్ బర్న్ చేసాం కదా, నెక్స్ట్ చూడండి కొన్ని క్యాలరీస్ అయితే కొనుక్కుంటాం అనమాట. మంచిగా చూసారా, సమోసా అతను రా అని మమ్మల్ని పిలుస్తున్నాడు. మంచిగా తీసేసుకుని ఇంటికి బయలుదేరిపోయాం. ఇంటికి రాగానే ప్యాకెట్ ఓపెన్ చేసి నోట్లో గుట్టుకుమని మేము వేయడమే అనమాట. అండ్ సమోసా ఇప్పుడు 10 రూపీస్ కూడా దొరకట్లేదండి. అన్న రేట్ కూడా పెంచేసాడు అనమాట. ఏం చేస్తాం, అలవాటు పడిన ప్రాణాలు కదా, మానలేం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.